వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో మొంతా తుఫాను బీభత్సం. ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుఫాన్ మొంతా పలు జిల్లాల్లో విధ్వంసం. మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. తుఫాన్ నేపథ్యంలో మచిలీపట్నం పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి. రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. ఏపీలో మొంతా తుఫాను బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున రాష్ట్ర తీరాన్ని దాటిన ఈ తుఫాను పెను విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా వేలాది ఇళ్లు, పంటలు, విద్యుత్ టవర్లు దెబ్బతిన్నాయి. తుఫాను దాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మొంతా తీవ్ర తుఫాను ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసింది. బుధవారం తెల్లవారుజామున రాష్ట్ర తీరాన్ని దాటిన ఈ తుఫాను పెను విధ్వంసం సృష్టించింది. భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. కుండపోత వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో కోస్తా జిల్లాలోని అనేక గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి నేల కొరిగిన చెట్లను, స్తంభాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోస్తాంధ్రపై మొంతా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలు సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్పై బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్రపై బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో పలు గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. హై అలర్ట్ లో ఉన్న అధికారులు తుఫాను ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాగా సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, నర్సాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేశారు. అక్కడి నుంచి నేరుగా అమలాపురం వెళ్లి పంట దెబ్బతిన్న రైతులను, నష్టపోయిన బాధితులను పరామర్శించారు. జిల్లాలోని మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలతో పాటు రహదారులు, వంతెనలు, ఇళ్లు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించి జరిగిన నష్టాన్ని వేగవంతంగా, ఖచ్చితంగా, అత్యంత పారదర్శకంగా అంచనా వేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. డ్రోన్ సాంకేతికత ద్వారా సేకరించిన డేటా ఆధారంగా పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులను సైతం సత్వరం చేపట్టేందుకు వీలుంటుందని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు.
బుధవారం కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కలెక్టర్ లక్ష్మిసా తుఫాన్ నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసేందుకు డ్రోన్ కార్పొరేషన్ ద్వారా తొలిగా అందుబాటులోకి వచ్చిన డ్రోన్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ప్రజలకు వీలైనంత త్వరగా సహాయ సహకారాలు అందించే లక్ష్యంతో నష్టాలను సత్వరం అంచనా వేసేందుకు ఆధునిక సాంకేతికత దోహదం చేస్తుందని, జిల్లాలోని 20 మండలాల్లో నష్టాల అంచనాలకు గాను ఒక్కో మండలానికి ఒక డ్రోన్ టీం పనిచేస్తుందని వివరించారు. డ్రోన్స్ని కూడా సైక్లోన్ డ్యామేజ్ ఎస్టిమేట్లో అలాగే ప్రిలిమినరీ ఎస్టిమేట్లో వాడుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు డ్రోన్ కార్పొరేషన్ వాళ్ళు దాదాపు 20 డ్రోన్స్ నా జిల్లాకి పంపించారు. ఎన్టీఆర్ జిల్లాకి అన్ని మండలానికి ఒక టీం పంపిస్తున్నాము. వాళ్ళు ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఏరియాలని ఫ్లై చేసి ఇక్కడ క్రాప్ డ్యామేజా లేదా రోడ్ ఏమైనా డ్యామేజ్ అయిందా, వాటర్ బాడీ ఎక్కువ పొంగిందా లేదా బిల్డింగ్స్ డ్యామేజ్ అయ్యాయి, ఇటువంటివి అలాగే ఎలక్ట్రికల్ లైన్ డ్యామేజ్ అయ్యాయి అనేది కూడా మనకు ప్రిలిమినరీగా అంచనా చెప్తారు. దాన్ని బట్టి మనం డీటెయిల్ ఎస్టిమేషన్కి వెళ్తాము. దీని ద్వారా ఏంటంటే త్వరగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అక్యురసీ ఉంటుంది, టైం తక్కువలో అవుతుంది, పబ్లిక్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనకు కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇటువంటి విపత్తుకర పరిస్థితి ఏమైనా జరిగితే ఎలాగ మనం డ్రోన్ వాడచ్చు, దాన్ని ఏ ప్రకారంగా మనము ఆ టెక్నాలజీ వాడుకొని ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు అనే దాని మీద ఒక మంచి ప్రూఫ్ అవుతుంది. దీన్ని మంచి పరిణామం మనకు సైక్లోన్ ద్వారా వీఆర్ లెర్నింగ్ మోర్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో టెక్నాలజీ. ఇది ఒక మంచి లెర్నింగ్ కూడా ఉంది. మనకు 20 టీమ్స్ ఉన్నాయి. ఈరోజు ప్రిలిమినరీ ఎస్టిమేట్ బై ఈవినింగ్ వచ్చేస్తుంది ఈరోజు. సో మిగతాది నెక్స్ట్ 2-3 డేస్లో డీటెయిల్ ఎస్టిమేట్ కూడా చేసేస్తాం. థ్యాంక్ యూ. ఓకే. సీఎం గారు మీటింగ్, సీఎం గారు టెలికాన్ఫరెన్స్ దాని తిరుమల డైరీ యాజమాన్య హక్కుల్లో తమకు వాటా ఇవ్వకుండా డైరీ ఎండీ బత్తిని నాగేశ్వరరావు మోసం చేశారని సోదరులు ఆరోపించారు. ఆస్తుల పంపకాలలో అన్యాయం జరిగిందని బత్తిని సోదరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తిరుమల డైరీ నుండి రావాల్సిన షేర్స్ తమకు రాలేదని తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్ బత్తిని నాగేశ్వరరావు సోదరుడు బత్తిని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీసులు ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల డైరీలో రావాల్సిన వాటాల గురించి బాధిత కుటుంబ సభ్యులు బందర్ రోడ్డు లబ్బిపేటలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్ బత్తిని నాగేశ్వరరావు సోదరుడు బత్తిని ప్రభాకర్ మాట్లాడుతూ 1995లో ప్రకాశం జిల్లా వెల్లల చెరువు వద్ద తిరుమల డైరీని మా నాన్న కోటేశ్వరరావు ప్రారంభించారని తెలిపారు. మేము మొత్తం 8 మంది సోదరులమని, తిరుమల డైరీ విషయంలో మా అన్న డైరీ ఎండీ బత్తిని నాగేశ్వరరావు 4 సోదరులను మోసం చేశారని అన్నారు. మా అన్న పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన డైరీ షేర్లు ఫోర్జరీ ద్వారా జరిగాయని వెల్లడించారు. మా సోదరులకు ఆస్తి సమాన భాగంగా పంపిణీ చేయలేదన్నారు. తిరుమల డైరీలో రావాల్సిన షేర్లు మా 4 సోదరులకి దక్కలేదన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. మా తండ్రి నుంచి రావాల్సిన వారసత్వ ఆస్తిని కూడా నాగేశ్వరరావు మోసపూరితంగా తనకు మళ్లించుకున్నారని ఆరోపించారు. శివప్రసాద్ అనే సోదరుడు తనకు తిరుమల డైరీలో రావాల్సిన 16,500 షేర్ల కోసం 2000 సంవత్సరంలో నోటీసు పంపారని అన్నారు. రోడ్డుపైన వర్షం నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరం మొత్తం ప్రత్యేక బృందాలతో తుఫాను ఎదురుగాలుల వల్ల పడిపోయిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్డు, లయోలా కాలేజ్ రోడ్డు, జామిచెట్టు సెంటర్, సిద్ధార్థ కాలేజ్ రోడ్డు, ఈఎస్ఐ రోడ్డు, ఏలూరు రోడ్డు, బస్టాండ్, నేషనల్ హైవే, భారతీ నగర్, ఫార్చ్యూన్, మురళీ పార్క్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షపు నీటి నిల్వలను ఎక్కడా నిలవకుండా ఎయిర్ టెక్ మిషన్లు, గల్ఫర్లతో ఎప్పటికప్పుడు తొలగించాలని, మోన్సూన్ రెస్పాన్స్ టీం అప్రమత్తంగా ఉంటూ రోడ్డుపైన నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చౌకింగ్ పాయింట్లు, ఫ్లోటింగ్ గార్బేజ్లను, అవుట్ ఫాల్ట్ డ్రైన్లలో ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫానును ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అద్భుతంగా సమాయత్తం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
చంద్రబాబు ముందస్తు చర్యల వల్లే ముప్పు నివారించగలిగామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ లక్ష్మిసా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తుఫాను సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ లక్ష్మిసాతో కలిసి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి అన్ని విధాలుగా సంసిద్ధుల్ని చేశారని చెప్పారు. ఆ సన్నద్ధత కారణంగానే తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి ప్రాణ నష్టాలను నివారించగలిగామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిసా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, లోతట్టు ప్రాంతాలు, తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. విధ్వంసం సృష్టిస్తుంది అనుకున్న మోంతా తుఫాను ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యల వల్ల పూర్తిగా అధికార యంత్రాంగాన్ని ఈ విపత్తును ఎదుర్కోవడానికి సమాయత్తం చేయడం కారణంగా, జిల్లా కలెక్టర్ల సన్నద్ధత కారణంగా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. తీవ్ర నష్టం వ్యాపిస్తుంది, ప్రాణ నష్టం జరగచ్చు అనుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తత కారణంగా అటువంటి నష్టం పెద్దగా సంభవించలేదు. ప్రభావిత జిల్లాల్లో కూడా చెట్లు పడిపోవడం, కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కలిగించడం, ఈదురుగాలుల కారణంగా అనేక సబ్స్టేషన్లని విద్యుత్ నిలిపేయడం జరిగింది తప్పిస్తే పెద్దగా ప్రమాదం జరగలేదనే విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి గంటకు ఒకసారి రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఏ జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదవుతోందని గుర్తించి తద్వారా జాగ్రత్త చర్యలు తీసుకునేలాగా జిల్లా యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సన్నద్ధం చేసిన కారణంగా వాళ్ళు చాలా సమర్థవంతంగా మోంతా తుఫాన్ నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఆస్తి నష్టం జరగకుండా, పెద్ద ఎత్తున పంట నష్టం కూడా జరగకుండా ఆదుకోగలిగాం. కొన్ని వేల రిలీఫ్ క్యాంప్స్ని పెట్టి లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని కానీ, లేదా లంక గ్రామాల్లో ప్రజల్ని కానీ, అతి ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లోని ప్రజల్ని కానీ తరలించడం ద్వారా వాడికి అన్ని రకాల వసతులు, భోజన వసతి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ ఎటువంటి నష్టం లేకుండా అరికట్టుకోగలిగాం. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అదైతే పశ్చిమంలో నీట మునిగిన ప్రాంతాలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. నీట మునిగిన ఇళ్లకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నీట మునిగిన ఇళ్లను సమగ్ర సర్వే చేయాలని కోరారు. తుఫాన్ వల్ల విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నీట మునిగ ప్రాంతాల్లో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. ఆయా ప్రాంతాలలో పర్యటించి మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకుని నగరపాలక సంస్థ కమిషనర్, ఆర్డీఓ తదితర ఉన్నత అధికారులతో మాట్లాడి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వేసవి కాలంలో కాలువలలో సిల్ట్ కనుక తీస్తుంటే ఈ రోజు ఇళ్లు నీట మునిగేవి కాదన్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలు అప్రమత్తమైనా సరే ఇబ్బందులు తప్పలేదన్నారు. కొద్దిపాటి వర్షానికి ఇళ్లలోకి నీరు రావటం అంటే పాలకుల నిర్లక్ష్యమని అన్నారు. చాలా ఇబ్బంది పడుతుందని చెప్పిన కాడి నుంచి కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. కాకపోతే ఇంకా వాస్తవం చెప్పాలంటే విజయవాడ ఆ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి లేకపోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సైక్లోన్ కనుక గట్టిగా వచ్చుంటే కనుక విజయవాడ నగరానికి కూడా కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పిన ఆలోచనతో అధికారులు చాలా వరకు అందరినీ అప్రమత్తం చేశారని చెప్తున్నారు. కానీ ఈ కొద్దిపాటి వర్షానికే మనకి ఈ రోజు చూసుకుంటే కనుక భవనపురంలో ఓల్డ్ హౌసింగ్ బోర్డు కానివ్వండి, అదేవిధంగా డూప్లెక్స్ హౌస్లు కానివ్వండి, ప్రియదర్శిని కాలనీ కానీ, కొండల బజార్ కానివ్వండి, ఉర్మిళ నగర్ కానివ్వండి, రోటరీ నగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి. వీటిని సరైన టైంలోనే ముందులోనే కనుక స్కిల్ట్ సరిగ్గా తీసేసి ఉంటే కనుక, ఎందుకంటే ప్రతి సంవత్సరం సమ్మర్ అయ్యేటప్పటికీ కాలువలన్నీ కూడా పూడికలు తీసే పరిస్థితి ఉండేది. అది ఈ శానిటేషన్ కాకుండా సపరేట్ గా పెట్టి చేసేవాళ్ళు. కానీ అట్లా చేస్తుంటే కనుక ఈ వాటర్ కూడా వచ్చే పరిస్థితి ఉండేది కదా. ఎందుకంటే ఇవన్నీ కూడా రోడ్లు వేసి అంతా డెవలప్ చేసిన ఏరియా ఇదంతా కూడా. కాలువలు పూడికలు సరిగ్గా తీయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లంతో ఈ చిన్నపాటి వర్షాలు కూడా, ఎందుకంటే
మనం చెప్పుకోవడానికి గత 4 రోజుల నుంచి సైక్లోన్ చెప్పుకుంటాం కానీ అది మన విజయవాడకి అంత పెద్ద ఎఫెక్ట్ చూపెట్టే పరిస్థితి లేదు. అయినా కానీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే షాపుల్ని బలవంతంగా కట్టించేస్తారు. వాస్తవంగా ఎవరి కాళ్ళు రోజువారీ బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. షాపుల్ని బలవంతంగా కట్టించేయడం ఇవన్నీ కూడా కొంచెం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం కొద్దీ చేయాలి తప్ప అత్యుత్సాహం చూపెట్టే అధికారులు కూడా కొంతమంది వ్యాపారస్తుల్ని, అదేవిధంగా రోడ్డు మీద ఏదైతే రోజువారీగా అమ్మే వాళ్ళని కానీ వాళ్ళందరినీ కూడా ఆపడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే సిస్టమ్స్ బట్టి, టైమ్స్ బట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నుంచి ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని ప్రకారం చేయాలి తప్ప ఎక్కడో ఇది బాగా జరిగిపోతున్న 6 రోజుల నుంచి భయభ్రాంతులు చేసే విధంగా, మామూలుగా చెప్పాలంటే భయభ్రాంతులు అయిపోయారు విజయవాడ నగర ప్రజలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అదృష్టవాదాలతో ఆ దేవుడి దయతో అటువంటి ముప్పు మనకు తప్పింది. కానీ ఈ చిన్న ఇబ్బందులు కూడా లేకుండా ఉంటే బాగుంటుందని భావిస్తున్నాం. తప్పకుండా ఏదైతే త్వరితగతన ఇళ్లలోకి లోతట్టు ప్రాంతంలో ఉన్న వాటర్ కూడా త్వరితగతన నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరితగత వాటిని బయటికి మూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇళ్లలోకి వాటర్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు దాదాపు 2-3 రోజులు పళ్ళకి వెళ్ళకపోవడం కానివ్వండి. ఎందుకంటే అదేవిధంగా వాళ్ళు ఇల్లు వదిలేసి పునరావాసాలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పిన కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల డిమాండ్ చేస్తాం. పునరావాస కేంద్రాల్లో ఉండే వారికి పరిహారం 25 కేజీల బియ్యం నిత్యావసర ఇస్తున్నాం. మత్స్యకార కుటుంబాలకు, చేనేతలకు 50 కేజీల బియ్యం నిత్యావసరాలు ఇస్తున్నామన్నారు. పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్ని కూడా ఏవైతే 2-3 రోజులు ఇక్కడికి వచ్చారో వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం. ఇక్కడ ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకు ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్యకారులకి అదనంగా 50 కేజీలు. తుఫాన్ ప్రభావంతో చెట్లు విరిగి కూలిన విద్యుత్ ట్రాన్స్ఫారంను పరిశీలించిన మంత్రి, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులకు అధికారులను ఆదేశించిన మంత్రి. ఈదురుగాలులకు ప్రాణ నష్టం జరగకూడదని ముందస్తు జాగ్రత్తలో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేత, జిల్లా వ్యాప్తంగా సాయంత్రం లోపల విద్యుత్ను అంతరాయం లేకుండా అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి రవి. పనులు వేగవంతం చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించిన మంత్రి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పనులను పునరుద్ధరించడానికి ప్రత్యేక అధికారిని నియమించిన మంత్రి. మోపిదేవి మండలం మోపిదేవి లంక, నాగాయితిప్ప గ్రామాల్లో పర్యటించి మొంతా తీవ్ర తుఫాన్ కారణంగా నిన్న రాత్రి కురిసిన వర్షాలకు గాలికి దెబ్బతిన్న అరటి తోటలను, పంట పొలాలను పరిశీలించి పంట నష్టం గురించి అడిగి తెలుసుకుని రైతులను పరామర్శించిన అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒక్కటే అని, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వెంటనే స్పందించి అదే సంవత్సరంలోనే నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతులను ఆదుకునేవారని, ఈ కూటమి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అధికారులతో పాటు నష్టాలను అంచనా వేసి ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని తెలిపారు. మన ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళు అంటే ఇన్పుట్ సబ్సిడీ వెంటనే రిలీజ్ చేసేవాళ్ళు అదే సంవత్సరం. ఇప్పుడు కూడా తక్షణం ఈ లెక్కలు తీసి తర్వాత ఎన్ని జాగ్రత్త చేయమని కోరుకుంటున్నాం. ఒకసారి అలాగే ఫోటో 50వ డివిజన్ గొల్లపాలెం గట్ట ఒడుగువారి వీధిలోని డోర్ నంబర్ 6, 13/2, 19/2 చెక్క వీరమ్మ గారింటి రిటైర్ వాల్ ధ్వంసమై ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సిపిఐ నాయకులు, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యుడు తాడి పైడయ్య, డివిజన్ పార్టీ కార్యదర్శి మూకా దుర్గారావు, స్థానిక పార్టీ నాయకులు. గత 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకి తుఫాను ప్రభావంతో 50వ డివిజన్ ఒడుగువారి వీధిలోని డోర్ నెంబర్ 6-13-19/2 ఇల్లు, వీరమ్మ గారి ఇల్లు కూలిపోయింది. సప్తా మొత్తం కూడా కూలిపోయి మొత్తం కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేది, కొండ ప్రాంతాల్లో పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టడం, అలాగే గుబురుగా పెద్దగా పెరిగిపోయినటువంటి చెట్లు, చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్లను తొలగించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పేటటువంటిది, ప్రమాదం సంభవించేటటువంటి సందర్భంలో అధికారులు అప్రమత్తమై వారికి సహాయక చర్యలు చేయటంలో నిమగ్నమవుతూ ఉన్నారు. అలాగే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడంలో చేస్తూ ఉన్నారు.
కానీ మేము అడిగేటటువంటిది, మేము సూచించేటటువంటిది ప్రభుత్వానికి, అధికారులకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు పెద్దలు. కాబట్టి ప్రమాదం సంభవించినప్పుడు వారిని ఆదుకునేటటువంటి దానికంటే కూడా ప్రమాదాలు సంభవించకుండా ఉండేటటువంటి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు, చర్యలు చేపట్టాలి. అంటే ప్రధానంగా కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్తో పాటు మురుగునీరు పారుదలయ్యేటటువంటి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వలన ఆ డ్రైనేజీలో వచ్చేటటువంటి వాటర్ కొండ చెరువుల్లోకి వెళ్ళిపోవటం వలన తరచూ కూడా సాయిల్ అంతా కూడా మెత్తబడిపోయి ఇలా వర్షాలు వచ్చినప్పుడు అదంతా కూడా ఇళ్ల మీద పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు ఈ విపత్తుని, ఈ తుఫాన్ని జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి తగు మోతాదులో నిధులు కేటాయించడం వలన నగరపాలక సంస్థకి నిధులు రాబట్టడం ద్వారా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసిత ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయటం, అలాగే ప్రమాదపరితంగా ఉన్నటువంటి చెట్లను, పెద్దగా మానులై ఉన్నటువంటి చెట్లను తొలగించడం ద్వారా ఈ రకమైనటువంటి ప్రమాదాలు నివారించేటటువంటి దానికి శాశ్వతమైనటువంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులని ఈ సందర్భంగా సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈ రోజున ప్రమాదం సంభవించినటువంటి 50 డివిజన్లో ఈ ఒడుగువారి వీధిలో చెక్కా వీరమ్మ గారి యొక్క ఇంటి మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. వారిని ఆర్థికంగా డిజాస్టర్ నుంచి వచ్చేటటువంటి నిధులతోటి ఆర్థికంగా వారికి ఇల్లు కట్టుకునేటటువంటి దానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేటటువంటిది ఈ సందర్భంగా సూచిస్తూ ప్రభుత్వం చేసేటటువంటి సహాయక చర్యలు నిమగ్నమయ్యేటటువంటి దాంట్లో మేము ఈ సందర్భంగా అభినందిస్తూ శాశ్వతమైనటువంటి పరిష్కారానికి చర్యలు చేపట్టేటటువంటి దానికోసం ఈ విపత్తు ముగిసింగానే ఇమీడియట్గా కొండ ప్రాంతాల్లో ఒక సర్వే చేసి ప్రమాదభరితంగా ఉన్నటువంటి ప్రాంతాలని ఇమీడియట్గా రక్షణ కవచాలుగా ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలనేటటువంటిది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వీరిని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా, చెక్కా వీరమ్మ గారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, నగరపాలక సంస్థ అధికారులను కూడా కోరుతాం. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఇది ఉంది. హైయెస్ట్ ఏ జిల్లా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర, పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియా సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కలిపి ప్రమాదం వచ్చేది, ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం తుఫాను ప్రభావంతో దివిసీమలో ఈదురుగాలులకు రోడ్లపై విరిగిపడిన భారీ వృక్షాలు నిన్న సాయంత్రం నుంచి విద్యుత్ అంతరాయంలోనే కొనసాగుతున్న కొన్ని గ్రామాలు, తుఫాను దాటికి నాగాయలంకలో నీట మునిగిన బోట్లు, తెగిపోయిన వలలు, యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టిన అధికారులు. సాంకేతిక లోపంతో అవనిగడ్డ నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేసిన డిపో అధికారులు. పలు చోట్ల ధ్వంసమైన పంట పొలాలు, పండ్ల తోటలు, నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు, సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీలో మొంతా తుఫాను బీభత్సం. ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుఫాన్ మొంతా, పలు జిల్లాల్లో విధ్వంసం. మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.
తుఫాన్ నేపథ్యంలో మచిలీపట్నం పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి. రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.